ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సూరంపల్లిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం 4:25 నుంచి 4:55 వరకు రైతులతో ముఖాముఖి భేటీ అవుతారు. సాయంత్రం 5 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొంటారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3.0లో భాగంగా రైతులకు ఇవాళ ఆర్థిక సాయాన్ని విడుదల చేయనుంది. మూడవ విడతగా 46.85 లక్షల మందికి కేంద్ర రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్లో 6,000 రూపాయలు జమ చేయనుంది. మూడో విడతగా 2,676 కోట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా 1,874 కోట్లు. ఇప్పటికే 2 విడతలు కలిపి 14,000ను ప్రభుత్వం అందించింది. ఇవాళ ఇచ్చే 6,000తో కలిపి రైతులకు ఇచ్చిన హామీ ఏడాదికి 20,000 సాయం పూర్తవుతుంది. ఒక్కో రైతు కుటుంబానికి 20,000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చారు చంద్రబాబు. కేంద్రం పీఎం కిసాన్ కింద 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి 3 విడతల్లో ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2025 ఆగస్టు 2న మొదటి విడతగా 7,000 రూపాయలు చొప్పున 3,174 కోట్లు, నవంబర్ 19న రెండవ విడతగా 7,000 చొప్పున 3,135 కోట్లు కలిపి 6,309 కోట్లు రైతులకు అందించింది. ఇవాళ మూడో విడతలో 6,000 చొప్పున 46.85 లక్షల మందికి 2,676 కోట్లు ఇవ్వనుంది. ఒక్కేడాదిలోనే రైతు సోదరులకు కూటమి ప్రభుత్వం 8,985 కోట్లు అందించినట్లు అవుతుంది. ఇందులో రాష్ట్ర వాటా 6,560 కోట్లు కాగా కేంద్ర వాటా 2,425 కోట్లు.